ఇదిరా కట్అవుట్కి పడాల్సిన సినిమా ఇది. తీయడం అంటే మూవీ తీసే విధానం ఇది. ఆ కట్అవుట్ని వాడుకోవాల్సిన పద్ధతి ఇది. నేర్చుకో లడ్డు మావ. ఏదో తీసి సినిమా తీసి ప్రభాస్కున్న మొత్తం రేంజ్ అంతా తగ్గిద్దామని చూసారులే మీ బాలీవుడ్ వాళ్ళు. అది అవ్వదమ్మా. మొన్న కూడా ఒక ఆయన చేసిండు, డంకీ అని పేరు పెట్టుకొని థియేటర్ లేకుండా చేశాడు. మీరెన్ని చేసిన కంటెంట్ ఉన్నోని సినిమా పలిగిపోతుంది అంతే. ఇట్లా తీయాలి సినిమా తీసి. ఎన్ని 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 గూస్ బంప్స్ అబ్బాబ్బాబ్బా. ఒక సినిమాకి ఒక్కసారి గూస్ బంప్స్ రావడమే చాలా కష్టం. అలాంటిది ఈ సినిమాలో 3 సార్లు. అసలు మీరు ఈ పీవీఆర్ ఐనాక్స్లో చూస్తే మీకు ఫీల్ రాదు. మీరు మాస్ థియేటర్కి పోండి. ఒక రోజు లేట్ అయినా మీకు ఆగరు, నీకు నాకు అర్థమైంది కానీ ఒక రోజు లేట్ అయినా మాస్ థియేటర్ పోయి ఆ మాస్ ఈలలు వేసుకుంటా సినిమా చూస్తే ఉంటుంది నా స్వామి రంగా. ఇంటర్వెల్ బ్లాక్ అయితే గూస్ బంప్స్ మామూలుగా లేదు అసలు. దాని తర్వాత కొద్దిగా అనిపించింది, డ్రామా అనిపించింది. కానీ అది డ్రామా ఉండాల్సిందే. ఈ ఎమోషన్ అంతా ఈ 20 minutes ఎమోషన్ అంతా గ్రాప్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ వదిలాడు. మామూలుగా లేదు అసలు రచ్చ. ఇంకా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అయితే క్రేజీ అసలు. పృథ్వీరాజు ప్రభాస్ ఇచ్చి పడేశారు. ఏం చేశారన్న మీరు యాక్టింగ్, మీ ఫైటింగ్ మామూలుగా ఉండదు. ఇక సెకండ్ హాఫ్ కోసం మీరు పెట్టారు ఆ థ్రిల్, ఆ మొత్తం అంతా. ఇంకా సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగానే పెట్టాడు. మామూలుగా లేదు సినిమా ఖచ్చితంగా. నేను ఎప్పుడేంది మీరే పోయి అద్దాన్ని పోయి చూస్తారు. అక్కడ ఇవ్వరు. ప్రభాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ హెడ్ 1000 కోట్లు తక్కువ ఈ సినిమాకి నాకు తెలిసి. ప్రశాంత్ నీల్ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా ఇన్ని రోజులు మా ప్రభాస్ అన్నకి హిట్ లేదని మొరిగిన కుక్కలన్నీ నోర్లు ఈరోజు మూస్తాయి. ఇంతే నా రివ్యూ ఏముంది. ఇలా తెలిసి ఈ రివ్యూ సపరేట్ ఇవ్వాలి. రివ్యూ అందరికీ తెలిసిందేనే అది ఆల్రెడీ. అంతే. డార్లింగ్ ఫ్యాన్స్కి ఈరోజు నుంచి దీపావళి షురు.